నమస్కారం ఫ్రెండ్స్. అసలు మనం మైక్ ఎవరి ముందు పెడుతున్నాం, వాళ్ళు దానికి ఎలిజిబులా? ఇంకోటి, మనం ఆ మనిషి మాటలు వినడానికి ఎలిజిబులా? ఈ రెండు కూడా ఉన్నాయి. ప్రపంచం అంటే ఈజ్ డెస్పరేట్ ఫర్ గైడెన్స్. అంటే ఎవరో వచ్చి మనను ఎడ్యుకేట్ చేయాలి. అంటే మనకు అవసరం ఉన్న విషయాలు, మనకు అనవసరమైన విషయాలు, మన దృక్పథం మార్చే పని వేరే వాడు చేయాలి. మన దృక్పథం మన స్కిల్తో, మన బ్రెయిన్తో ఆలోచించి చేసుకోవద్దు. ఎవరో రావాలి, ఏమో చెప్పాలి, అది మనం వినాలి, ఆచరణలోకి పెట్టి వెధవలు కావాలి. దీన్ని జనాలు అనవసరంగా హైప్ ఇచ్చి డీప్ స్టేట్, ఇవాళ దానికి డీప్ స్టేట్ అనేది ఏదో కోటిలనో, చాదరగాట్లనో, లేదా కేపీహెచ్బి కాలనీలా దొరికే వస్తువులాగా భావిస్తూ ఉన్నారు. ఉపాసన కామినేని అసలు ఈమె ఎవరు? ఈమె ముందు మైక్ ఎవడు పెట్టాడు? పెడితే ఈమె ఏం వాగింది? దాంట్లో ఆమె తప్పేమన్నా ఉందా? ఫస్ట్ ఇది విశ్లేషించుదాం. విశ్లేషణ చేసే ముందు అసలు ఆమె స్థాయి ఏమి, ఆమె ఎక్స్పీరియన్స్ ఏమి, ఆమె మాటలు మనం వినే కర్మ ఎందుకు పట్టింది, అసలు ఎవడైనా వింటున్నాడా? ఆమె ఇన్ఫ్లుయెన్సరా? అంటే ఆమె మాటతో సమాజం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే స్థాయి ఉపాసన కామినేనికి ఉందా? ఈ విషయం మనం విశ్లేషించుకుంటే అసలు ఆమె అన్నదానికి మనం అర్థాలు తీసి ఆమెను ఒక డీప్ స్టేట్ తోని లింక్ చేసే అంత సీన్ ఉందా? డీప్ స్టేట్ అంటే ప్రతి ఒక్క ఏ కాంట్రవర్సీ అయినా అది డీప్ స్టేట్ తోని లింక్ అయ్యింది. డీప్ స్టేట్ అంత బహిరంగంగా జరగదు. చాలా మందికి తెలియని విషయం ఏమంటే, ఈ మీడియాలో, యూట్యూబ్లలో ఈ సన్నాసులు చేసే ప్రచారం, డీప్ స్టేట్లో ఏదైనా పని జరిగితే చాలా సైలెంట్గా, అసలు అలజడి లేకుండా వాళ్ళ పని వాళ్ళు ముగించుకుంటారు. మన స్థాయి వరకు రాలేదు. అర్థమైందా? డీప్ స్టేట్ అంటే దాంట్లో ఇంతమంది మినిస్టర్స్, పెద్ద పెద్ద బిలియనియర్స్ వాళ్ళు ఉంటారు. అది కూడా ఏం రూల్ ఏం లేదు. డీప్ స్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. అంటే డీప్ స్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత సత్తా గల నాయకులు, సామాన్య ప్రజలు, వైజ్ఞానికులు వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఇట్లా ఫ్రీక్వెంట్గా మనం ఏదో ఫ్యూచర్ సిటీ లాగా, క్వాంటమ్ సిటీ లాగా డీప్ స్టేట్ చెప్పించిన మాటలా ఇవి? మన దేశంలో ఏ స్టేట్ వచ్చినా ఇవ్వడు మాట ఇవ్వడినాడు. ఇప్పుడు మన దగ్గర ఉన్న డీప్ స్టేట్లు ఏమి అంటే చాగంటి కోటేశ్వరరావు, షణ్ముఖ శర్మ వాళ్ళు, ప్లస్ గరికపాటి నరసింహారావు, వీళ్ళంతా డీప్ స్టేట్ వాళ్ళు. మన తెలుగు డీప్ స్టేట్ అంటే వీళ్ళే. అంటే వేలాది లక్షలాది మంది వీళ్ళ మాటలు విని తరిస్తూ ఉంటారు. ప్రాక్టికలీ డీప్ స్టేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళు. మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ఎవడు జీవితాలు మార్చుకోడు ఎవడు. అర్థమైందా? మన జీవితాలు మార్చేవారు డైరెక్ట్ డీప్ స్టేట్తో కనెక్షన్ ఉన్నవాడు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి, షణ్ముఖ శర్మ, వీళ్ళంతా ఇట్లా
వీళ్ళు ఉంటారు ప్రవచనకర్తలు. వీళ్ళు డీప్ స్టేట్, మన తెలుగు డీప్ స్టేట్. వాళ్ళు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. సమాజాన్ని మార్చాలి, దైవం వైపు తీసుకెళ్ళాలి, వీళ్ళలో దృక్పథం మార్చాలి. పొద్దున్న లేవంగానే అన్ని గల్లీలలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నడుస్తుంటాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి బార్లు ఫుల్ ఉంటాయి. పొద్దున చాగంటి ప్రవచనం విన్నోడు కంపల్సరీగా సాయంత్రం బార్లో కూర్చుంటాడు. మళ్ళీ పొద్దున్న లేవగానే చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వింటాడు. పొద్దున 5 గంటలకే లేచి గంటలు కొట్టి స్నానం చేసి పడి పూజలు గడి పూజలు ఏమేం చేస్తారో పూజలు, కానీ అవన్నీ చేసినోడు సాయంత్రం గ్యారంటీ ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటాడు, తనకు తాను సమర్పించుకుంటాడు. మరి దీని సారాంశం ఏమైందంటే నెట్ జీరో, నో చేంజ్. వీళ్ళు ప్రాక్టికల్ డీప్ స్టేట్ వాళ్ళు. ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. గర్కపాటి డీప్ స్టేటు, చాగంటి కోటేశ్వరరావు డీప్ స్టేటు, చాలా మంది ఉన్నారు. ఈ బాబన్ వాళ్ళంతా డీప్ స్టేట్ వాళ్ళే, మొత్తం ఫెయిల్. మరి ఇంత ఫెయిల్ అయినప్పుడు ఈ ఉపాసన కామినేని అనే ఎవడో ఐఐటి వాళ్ళకో ఎవరికో, ఎస్పెషల్లీ మహిళలు సెటిల్ అయినాక పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి, అప్పటి వరకు కనొద్దు. ఈమె చెప్తున్న వ్యక్తి ఎవరు? కామినేని గ్రూప్లో ఆమె వారసురాలు, రెస్పాన్సిబుల్ వారసురాలు కాదు, ఓన్లీ ఆస్తి ట్రాన్స్ఫర్ కావడానికి ఆమె ఎలిజిబుల్, అంతే కదా. ఇప్పుడు చిరంజీవి వాళ్ళు ఎస్ ఎందుకు అన్నారు అంటే, ఏమి ఉపాసన కామినేని పెద్ద అతిలోక సుందరేం కాదు, ప్లస్ ఆమె విచిత్రమైన ఫ్యామిలీ నుంచి వచ్చింది, డాక్టర్స్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడేమో పుట్టబడిస్తే ఒక అక్షరం రాని బ్యాక్గ్రౌండ్. వీళ్ళే ఎవరు? కొనడేళ్ళ వాళ్ళు. చాలా విచిత్రమైన ఫ్యామిలీ, విచిత్రమైన అలవాట్లు, విచిత్రమైన చరిత్ర, ఇది వీళ్ళకి సొంతం. అంటే అష్టదరిద్రాల్లో ఒక 6-7 దరిద్రాలు ఆల్రెడీ తిష్ట వేసిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని ఆ రూపంలో చూసి కూడా ఈమె రామ్ చరణ్ నాకు కావాలి, రామ్ చరణ్ పెద్ద హ్యాండ్సమ్ పర్సన్ కాదు, పాడు కాదు, మళ్ళీ రామ్ చరణే కావాలి, నీకు ఎందుకు ఫిలిం ఇంట్లో పోతున్నావు అంటే, నాకు డాక్టర్స్ని చూసి బోర్ వచ్చింది అంటే ఆమె థాట్ ప్రాసెస్ చూడండి. ఆమెకు డాక్టర్స్ చూసి బోర్ వచ్చిందంట. సో ఫిలిం యాక్టర్స్ ఇంటికి పోతే బాగుంటుందని దూరేసింది. అంటే ఆమెకు అంత కేక్ వాక్ అన్నట్టు, ఆమె ఎక్కడంటే అక్కడ పోవచ్చు. రేపు నాకు పొలిటీషియన్ ఇంటికి పోయేదిన్నా వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆమె ఏం చెప్పింది, ఐఎమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. నేను కొనడేల ఫ్యామిలీ సర్నేమ్ తీసుకున్నా కానీ నేను స్టిల్ ఐఎమ్ కామినేని. ఆమె చెప్పింది ఇది. మన ఛానల్ ఎందుకు చూడాలంటే, నేను మంచిగా కలుపుతా, అన్నం పప్పు నెయ్యి సమపాళ్ళలో కలిపి మీకు నోట్లో కుక్కేస్తా, జస్ట్ నమ్మలాలి అంతే. మీరు దాని ఫలితాలు ఇమ్మీడియట్గా పొందుతారు. కామినేని ఏమన్నదంటే, ఆమె కొనడేలా కాదు, కామినేని ఏమన్నదంటే, నేను ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, ఐఎమ్ ఎర్నింగ్, ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ మై అత్తగారి ఇల్లు. సో నేను 40 ఏళ్లకు కంటున్నా. డియర్ మేడం, మీరు 40 ఏళ్ళకు కనొచ్చు, 50 ఏళ్ళకు కనొచ్చు, 60 ఏళ్ళకు కనే ఘన చరిత్ర మీకుంది. మీరు 40 ఏళ్ళకు కనకుండా 50 ఏళ్ళకు కనాలనుకున్నా మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా కనొచ్చు, టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా కనొచ్చు. మీరు సరగసిలో కూడా మీరు
బేబీని కనొచ్చు. బేబీ కనడం అనేది మీకు పెద్ద టాస్క్ కాదు. బేబీ పెంచటం అసలే టాస్క్ కాదు. బేబీ కనడం అంటే అట్లీస్ట్ సిజేరియను గిజేరియను ఏదో గిజేరియన్లు జరగాలి. కానీ పెంచడం మాత్రం మీకు అసలే కేక్ వాక్. ఎందుకంటే మీరు ఏ ఏజ్లో కన్నా మీరు ఆ పాపను చూసుకునే బాధ్యత మీకుండదు. ఏ ఆయానో ఏ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఏ అంటే కిడ్స్ కేర్ టేకర్స్ ఉంటారు కదా, పనివాళ్ళు, వీళ్ళే మీ పిల్లల్ని పెంచుతారు. మీరు ఏ ఏజ్లో కన్నా మీరు పెంచేది కేర్ టేకర్స్, హౌస్ కీపర్స్ వీళ్ళే. మీరు ఏ ఏజ్లో పెళ్లి చేసుకున్నా వంట వండేది ఆ వంట మనిషే. అర్థమైందా? అంటే మీకు అంటే ఆ ఫ్యామిలీస్ ఎట్లున్నాయంటే ఒక బంధాన్ని డిపెండ్ అయి ఉండే అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు కామినేని లేకపోతే ఇంకోళ్ళు వచ్చేస్తారు లైఫ్లో. కామినేనికి కూడా వద్దనుకుంటే ఇంకోరు లైఫ్లో వచ్చేస్తారు. దట్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ మ్యాన్. ఐఎమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. నా ఆస్తి పాస్తులు చూసి రామ్ చరణ్ కాక ఇంకే చరణ్ ఇంకో మా ప్రభుపాద్ ఎవడన్నా వచ్చేస్తాడు. ఎంతమంది చరణ్లన్నా వస్తారు కదా. వాళ్ళు చెప్పేది ఏమి, ఐఎమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, దట్స్ వై ఐ కెన్ టేక్ డిసిషన్ వెన్ టు గివ్ బర్త్ టు ఏ బేబీ అట్ 40, 50, 30, 35. ఐ విల్ డిసైడ్. ఎవరు? ఐ విల్ డిసైడ్. వీ హ్యావ్ డిసైడెడ్ కాదు, ఐ విల్ డిసైడ్. ఆ ఖచ్చితత్వం ఉంది. కానీ సమాజంలో ఈ వివరణ ఇవ్వటం, అసలు మైకు పెట్టినోడు మూర్ఖుడు. ఈమె మూర్ఖురాలని తెలియదు. ఈమె ఆలోచనలు మూర్ఖపు ఆలోచనలు, అన్సివిలైజ్డ్ అని తెలియదు. అడేంటి, ఆమె చాలా సివిలైజ్డ్ కదా, ఒక మంచి ఫ్యామిలీ, 2 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు బ్రహ్మాండమైనది. కాదు కాదు కాదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు ఏమున్నా, అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా వాళ్ళ మెంటాలిటీలు ఇంకా చెత్త కుండి మెంటాలిటీలే. వాళ్ళ అనుభవాలు ఒక రోడ్డుపైకి ఉన్న కుక్కకు కూడా దానికన్నా మంచి అనుభవాలు ఉంటాయి. అలాంటి మనిషి ముందర పోయి మైక్ పెడితే ఆమె ఇట్లే అవుతుంది. నీకు ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకపోయినా సుమారు 40 ఏళ్ళ గంటును. చాలా మంది ఫైనాన్షియల్ అంటే ఇండిపెండెన్స్ కావాలంటే వాళ్ళకు 40 ఏళ్ళు దాటిపోతాయి. 30 ఏళ్లకు జాబ్ చేసిన, 25 ఏళ్లకు జాబ్ చేసిన, ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకపోవటము అంటే ఫ్యామిలీతో ఏ లింకు లేకుండా జీవితం గడిపేయటం. అంటే నా డబ్బు నాది, నీ డబ్బు నీది, నా డబ్బు నాది, నీ డబ్బు నీది అనే స్థాయి ఉన్న ఫ్యామిలీస్ ఉంటే మాత్రమే ఇది సాధ్యం. లేకపోతే కోడలు సంపాదించిందంటే ఎంతో అంత అత్తగారింటికి ఇవ్వాల్సిందే. నా డబ్బు నాది, నీ డబ్బు నీది అయితే నీ బతుకు నీది, మా బతుకు మాది అంటారు. ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో. ఇప్పుడు నువ్వు ఒక కోడలు ఉన్నావు, మీ ఇంట్లో ధైర్యంగా నిన్ను వంట చేయిపో, ఏం చేస్తున్నావు అనే ధైర్యం లేదు. ఎందుకంటే నువ్వు వంట చేయిపో అనగానే పోతే అక్కడి నుంచి వెళ్ళిపోతావు ఒక కారు తీసుకొని. ఏమైంది, వంట చేయమంటే వెళ్ళిపోయింది, ఇంకా కనిపిస్తలేదు, ఇంకా డిష్ తేరగాలేదా ఏమని చూస్తే ఏమైంది, ఇంకే డోర్ ఖుల్లా ఉంటుంది, గేట్ తీసుకొని వెళ్ళిపోయి కార్లో కూర్చొని వెళ్ళిపోయి ఉంటుంది. ఆ భయం ఉంది, ఆ పవర్ ఉంది నీకు, ఆ విచ్చలవిడితనం ఉంది, అన్ని పైసలు ఉన్నాయి. అందరికీ ఆ విచ్చలవిడితనం ఉండదు, పైసలు ఉండదు, భయం ఉంటుంది, మర్యాదకు విలువ ఉంటుంది. సమాజంలో మన మర్యాద ఏమవుతుంది, రిలేషన్షిప్ బ్రేక్ అయితే ఏమవుతుంది,
ఇవన్నీ సమాజం ఆలోచిస్తుంది. నీలాగా విచ్చలవిడిగా బ్యాక్ ఎండ్ డోర్ ఓపెన్ చేసుకొని నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? హౌ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మేక్స్ యూ ఏ ఫ్యామిలీ ఉమెన్? ఏం ప్రశ్న చూడండి నాది. నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నిన్ను ఫ్యామిలీ ఉమెన్గా ఎట్లా తీర్చిదిద్దింది? ఇది నా ప్రశ్న. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫ్యామిలీ ఉమెన్. యు ఆర్ డిక్టేటింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ డిక్టేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే డిక్టేట్ చేసుకుంటున్నావు. నిన్ను నీవే కంట్రోల్లో ఉంచుకొని నీ ఇష్టం వచ్చిందే నీవు చేస్తున్నావు. అక్కడ ఎవరున్నారు? హలో, ఎవరున్నారు అంటే నేను ఉపాసన. ఎవరు ఉపాసన? ఫస్ట్ నేను ఉపాసన కామినేని. ఓహో, అయితే ఉపాసన కామినేని వేనా? ఉపాసన కామినేనితో పాటు నేను ఉపాసన కొనిడేలా. అంటే వీడు రెండిట్లో డిఫరెన్స్ ఏమి అంటే, ఫస్ట్ నేను ఉపాసన కామినేనిగా నేను కోటీశ్వరులాడు, నా ఇన్కమ్ నాకుంది, ఎవరిపై డిపెండ్ లేను, కానీ నా ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం, ఐడెంటిటీ కోసం నేను కొనిడేలాగా కొనసాగుతా. అంటే అదొక బిరుదు, అది ఫ్యామిలీ కాదు, గుర్తుపెట్టుకోండి. డీప్ స్టేట్ అన్నవాళ్ళు ఇది మూర్ఖపు స్టేట్, డీప్ స్టేట్ కాదు. డీప్ స్టేట్ వాళ్ళు ఇట్లా చిల్లరగాళ్ళని డీప్ స్టేట్లో పెట్టుకోరు. డబ్బులు ఉన్నా వాళ్ళ థింకింగ్ వేరే లెవెల్ ఉంటుంది డీప్ స్టేట్ వాళ్ళది. ఇట్లా కొనడేళ్ళను, ఉపాసలను, రోడ్ మీద పోయేటోళ్ళను, సిల్క్ స్మిత్ అని పెట్టుకోరు వాళ్ళు. అర్థమైందా? ఆ సర్కిల్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు కార్దిషాన్స్ వాళ్ళు ఉన్నారు, అంబానీ ఇన్విటేషన్ ఇస్తే వచ్చిండ్రు. వాళ్ళు హై లెవెల్ ప్రాస్టిట్యూట్స్. వాళ్ళు అంటే ఆ రేంజ్లో వాళ్ళు ఉంటారు. వాళ్లకు దేనికైనా సిద్ధం వాడు. అంటే అట్లాంటి వాళ్ళు డీప్ స్టేట్లో ఉంటారు. అంటే మల్టీ బిలియనర్స్ అంటే ప్రపంచాన్ని శాసించేటోళ్ళని లొంగ తీసుకోవడానికి వీళ్ళని యూజ్ చేసుకుంటారు. ఇట్లా అడగోలుగా మైకులు పెడితే వాగేటోళ్ళని పెట్టుకోరు వాడు. ఆమె స్థాయి, ఈమె స్థాయి అది కాదు. మీరే దాన్ని డీప్ స్టేట్ చేయించిన వ్యాఖ్యల చేస్తే హైదరాబాద్లో కూర్చొని డీప్ స్టేట్ ఏం చేస్తారు? ఇక్కడ మామూలు పొలిటీషియన్స్ ఒక్క వ్యూహం వేసినట్టే చిత్కర పడతారు జనాలు. ఇప్పుడు స్పీకర్ ఎమ్మెల్యేలపై డిసిషన్ ఏం తీసుకుంటాడు అనేది ఇప్పుడు మెయిన్ ఎజెండా. ఇటువంటి వాళ్ళ దగ్గర డీప్ స్టేట్లో వచ్చి ఏం చేస్తాయి? అర్థమైందా? డీప్ స్టేట్ అంటే ఎవరన్నా అసలు మీకు ఏ ఫ్యామిలీ అనుభవం లేదు, ఎన్నాడు కష్టపడలేదు. డాక్టర్స్ బోర్ వచ్చినాయని నేను యాక్టర్ని చేసుకుంటా అంటే సరైన వేసిండ్రు. ఏం ఫ్యామిలీ ఇది? ఈమె వాగితే దాన్ని డీప్ స్టేట్తో కనెక్ట్ చేసి దాన్ని హైప్ ఇచ్చి ఈమెకు వాల్యూ ఇచ్చి ఈమె దగ్గర ట్వీట్లు తీసుకొని అందరికీ మీలాగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జన్మలో రాదేమో. అందరికీ నేను అనుకున్న ఇంట్లో నేను పోతా అంటే వీరు కాదేమో. ఇప్పుడు ఉపాసన కొనడేల ఫ్యామిలీకి వస్తా అంటే ఎంతమందికి కంగు తిని ఉండొచ్చు వాడు. అరే ఈమె ఎందుకు మన దగ్గర వస్తుంది, మనదేమో కేటు ఫ్యామిలీ కదా, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఎందుకు వస్తుందని అనుకునే లోపే వచ్చేసింది ఆమె. ఎందుకంటే ఆమె శాసిస్తుంది కనుక. ఆమె రామ్ చరణ్ని శాసిస్తుంది. వస్తుంది, ఆమె ఇష్టం ఉంటే పోతుంది, రెండింటికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఆమె వచ్చింది, పార్కింగ్ చేసింది కొన్ని రోజులు, తర్వాత పోతా అంటది. అయినా మనం ఏం బీకలేము, అటు బీకలేము ఇటు బీకలేము. 40 ఏళ్లకు నువ్వు అంటే ఇప్పుడు సామాన్యులు 40 ఏళ్ళకి అన్నారు, ఏమవుతుంది?
ఆమె ఇంటర్కి వచ్చే వరకు ఈమె 55-60 దాటేసి ఆడామె ఆడామె 55-60 దాటేసింటది వీడు ఇంటర్కి వచ్చే వరకే పుట్టినోడు పుట్టిన ఆమె. అయినా నీకు ఫరక పడదు, ఎందుకంటే నీకు పెంచే ప్రాసెస్ లేదు నీ దగ్గర. పెంచుడు అనేది ఏం లేదు, ఏ స్కూల్లో వేయాలనే ఆలోచన లేదు, ఎంత ఖర్చు అవుతుంది అనే ఆలోచన లేదు, ఏం లేదు. నీ జేబులో నుంచే నువ్వు ఖర్చు పెట్టేస్తావు, మీ ఆయనన్న అడిగే అవసరం కూడా లేదు. నేను ఫలానా ఇంటర్నేషనల్ స్కూల్లో మా బాబును మా పాపను వేసి వచ్చేసిన అని చెప్పొచ్చు మీరు వచ్చి. ఎవడను చిరంజీవి కిమ్ అన్నాడు, సురేఖ కిమ్ అన్నది, రామ్ చరణ్ కూడా కిమ్ కూడా అన్నది. నీ ఇష్టం తల్లి, నీకన్నా ఎడ్యుకేటెడ్ మేమా, మాకు అసలు ఎడ్యుకేషన్ గురించి ఏం తెలియదు, నువ్వు చేసిందే ఫైనల్ అని చెప్తావు. న్యాచురల్లీ నువ్వు శాసిస్తావు, నువ్వు ఎప్పుడన్నా అంటావు. నీకు కనడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి, దాని పర్యవసానాలు నీకు అవసరం లేదు కాబట్టి నీవు ఇష్టమైనడు అంటావు, అది నీ పర్సనల్ థింగ్. సరే, నీకు ఎవడో మూర్ఖుడు మైక్ పెట్టిండు నీ ముందర, నీవు వాగినావు. ఆ వాగినోడి కన్నా ఎక్కువ దూల ఈ సోషల్ మీడియా వాళ్లకు, ఈ మీడియా వాళ్లకు. నువ్వు అర్హత లేకుండా వాగినవని వీళ్ళకి తెలియదా? నీకేం అర్హత ఉంది కనుక మాట్లాడినావు? నువ్వు ఒక కామినేని కుటుంబానికి చెందిన వారసురాలుగా మాట్లాడినావు అంతే. నీ దగ్గర ఏం స్పెషాలిటీ లేదు, పాడలేదు. నువ్వు పెద్ద అందగత్యావా, లేదు పెద్ద బిలియనర్ ఫ్యామిలీనా, ఏం కాదు. ఎడ్యుకేటెడ్ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినందుకు నీకు ఫ్రీ పాస్ దొరికింది ఆ ఫ్యామిలీలో. మళ్ళీ ఆ ఫ్యామిలీలో పోతే ఎట్లెట్లున్నాయని మీకు తెలియదా? అక్కడ ఆడపిల్లలు ఎట్లున్నారు, 3-4 పెళ్లి చేసుకుంటారు. ఏం ఫ్యామిలీలు అవి? ఎవరు అడగడా? ఏం తల్లి నువ్వు పోయి ఇటువంటి ఫ్యామిలీలో పోతున్నా అంటే అవన్నీ లైట్ తీసుకున్నాను. నాకు తేడా కొడితే నేను చిట్కేస్తా. అంతే. ఆమె ఏమైనా చేయగలదు, ఎవరి సలహాలు తీసుకోకుండానే జీవితం సాగించగలదు. ఆ వెసులుబాటు ఎంతమందికి ఉంటుంది? ప్రాక్టికల్ జీవితం ఉండదు. 99% మహిళలకు ఉండదు. అని ఈమెకు బహుశా తెలియదు, అందుకోసం వాగేసింది కుక్క వాగినట్టు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూడండి, వీళ్ళ స్టేట్ ఎట్లుంటుంది. వీళ్ళకి సంసార పక్షాన ఏం తెలియదు వీళ్ళకి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, స్టేటస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అంటే పై పూత మొత్తం. ఫైనాన్స్, స్టేటస్, ఎంజాయ్మెంట్, నా స్థాయి ఏమి సొసైటీ, నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదు ఇంతే. పిల్లలు పుట్టినరు, వాళ్ళ గుణగణాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఏం అవసరం లేదు. ఓ ఇంటర్నేషనల్ స్కూల్ వేసేస్తే టిఫిన్ కూడా వాళ్ళే పెడతారు. సాయంత్రం వచ్చి హాయ్ బేబీ హౌ వాజ్ స్కూల్ అంటే నైస్ మమ్మీ అంటే అయిపోయి ఖతం, ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఫీజులు ఎంత ఉన్నాయి, తగ్గిస్తారా ఫీజులు? ఏం లేవు. బుక్స్ ఎప్పుడు చదివినావా? చదువు తక్కువ అనిపిస్తుంటే ట్యూషన్కి పంపిస్తా, హోమ్ ట్యూషన్ వస్తుంది. నెలకు 20,000 ఇస్తే ఎవరైనా వచ్చి ట్యూషన్ చెప్పిపోతారు ఆ పిల్లకి. అంటే పెంచడం ఒక ఇష్యూ కానప్పుడు ఆమె ముందు మైక్ ఎవడు పెట్టిండో వాడిని ఫస్ట్ అడగాలి. అసలు ఈమెకి అసలు ఏబిసిడినే తెలియదు. నువ్వు గ్రామర్ మొత్తం ఎట్లుంటుంది చెప్పు అని చెప్తున్నావు. ఆమె గ్రామర్ అంటే ఏం తెలియదు, ఏబిసిడీలో తెలియదు. ఆమెను గ్రామర్ టీచర్ చేసినావు. దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ, డీప్ స్టేట్. ఏముండర్రా ఈ తెలుగు సన్నాసులు కూడా. డీప్ స్టేట్ అంటే ఏం బేగమాయలో దొరుకుతుంది అది పోయి తెచ్చుకోవడానికి. ఇటు ఉపాసన ఇట్లా చేస్తుంటే శ్రీధర్ వెంబు ఆయన 20 ఏళ్ళకే పెళ్లి చేసుకొని సెటిల్ కాండి. మన దగ్గర 20 ఏళ్ళకి ఇంకా వాడు ఫామ్స్ నింపుతుంటాడు. ఇంకా ఏ కోర్స్ చేద్దామా, వాడు ఏ కోర్సు చేద్దామా అనే ఫామ్లు నింపే టైంలో
నువ్వు ఇంటర్ కోర్స్ చేయండి అంటున్నావు. శ్రీధర్ వెంబు గారు అర్థం చేసుకోవాలి ఏమంటే భారతదేశం చాలా విచిత్రమైనది. ఆయన అమెరికాలో కొన్ని 2 నుండి మన వచ్చింది కనుక ఆయనకు పెద్ద 20 ఏళ్ళకే పెళ్లి చేసుకొని పిల్లలు కానండి అంటే 20 ఏళ్ళకి వాడు కోర్సుల కోసం అప్లై చేస్తారు. నీవేమో ఇంటర్ కోర్స్ చేయమంటున్నావు. అది పాసిబుల్ కాదు. ఇంటర్ కోర్స్ ఎవడైనా చేసుకోవచ్చు. పిల్లలు కంటారు. ఆయనకేం చేయాలి? ఆయనకేం చేయాలంటే చెప్పింది కదా మన ఉపాసన 20 ఏళ్ళకి అంటే ఏమి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదు అని ఆమె అంటుంది. నీవేమో 20 ఏళ్ళకి గారమంటున్నావు. 20 ఏళ్ళకి వాళ్ళ పార్ట్స్ వాళ్ళకే తెలియదు. కానీ ఏం చేస్తారు? అనాథాశ్రమాలు వేయాలి, ముళ్ళ కంపాలు వేస్తారు, మళ్ళీ టీవీ ఛానల్స్ కవర్ చేస్తారు. అనాథగా మారిన చిన్నారి అని ఒక టైటిల్. అందరు చూస్తారు. అబ్బో అబ్బో అనాథగా మారిన చిన్నారి అనాథ అంటే ఇక కుప్పలు కుప్పలు ఇట్లనే 20 ఏళ్ళకే పెళ్లి చేసుకొని రోడ్ల మీద ఇడిచిపెట్టి శాతగాక డైవోర్స్లు ఇచ్చి ఒక చోట ఉంటే ఇంకో ఆమెమో నేను ముసలిదాయినాక గంట మీరు ఏం చేసుకుంటారు చూద్దాం అన్నమాట. ఒక చోటేమో ఇట్లా, ఇంకో చోటేమో అట్లా. కానీ భారతదేశం మారుతుందా? మారదు. భారతదేశం మారదు, ఖచ్చితంగా మారదు. ఎందుకంటే కోట్ల కోట్ల మంది ఉన్నారు. కొంతమందికి వినిపిస్తుంది, కొంతమందికి వినిపించదు. కనుక మనము మైక్ ఎవరి ముందర పెడుతున్నాం అది చాలా ఇంపార్టెంట్. శ్రీధర్ వెంబు చాలా ఇంటెలిజెంట్ పర్సన్ ఉండొచ్చు సాఫ్ట్వేర్లో, కానీ ఆయన సజెషన్ చూడండి 20 ఏళ్ళకే మీరు పిల్లలు కనాలి. 20 ఏళ్ళకి ఏమి అంటారు? వాడు ఇంకా ఏం చేయాలని ఇంకా డిసైడ్ చేసుకోలేవాడు. మన దగ్గర 30 years కాకుండా ఎవ్వరు ఏం డిసైడ్ చేయరు. పిల్లలు కనాలన్నా వాడు 25 ఏళ్ళకి పెళ్ళి అయినా 30 దాటినా కానీ పిల్లలు అంటాడు. ఎందుకంటే అప్పటివరకు వాడికి క్లారిటీ ఉండదు, అంతా మబ్బు మబ్బు ఉంటుంది. వాడికి ఉన్నది ఉంటుందా ఉడుతుంది కూడా తెలియదు. వాడికి జాబ్ ఉంటుందా తెలియదు, ఉడుతుందో తెలియదు. ఉన్నది చేసుకున్నది ఉంటుందా లేచిపోతుందో కూడా తెలియదు. ఇవాళ బాగా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. మరి 20 ఏళ్ళకి ఎట్లా పెళ్లి చేసుకుంటారు పిల్లలు అంటారు? అది తప్పు. 40 ఏళ్ళకి పిల్లలు కానండి, ఫైనాన్షియల్ అంటే అకౌంట్స్ చెక్ చేపించేసి సిఏ దగ్గర సిఏ అప్రూవల్ స్టాంప్ వేస్తే కానీ పిల్లలు కానండి అని ఒక కామెంట్. కనుక రెండు తప్పు. కనుక మనం ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు కనుక్కుంటూ పోండి. ఏం తొందర ఏం లేదు. 140 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు తిననియండి ఫస్ట్. వెళ్ళక కానండి, మీకు ఎంత అయితే అంత కానండి, తప్పేం లేదు. ఒక చోట అట్లుంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేజ్ మీద. జాబ్ విల్ బి ఆప్షనల్ అన్నాడు. జాబ్ విల్ బి ఆప్షనల్ థింగ్ ఇన్ ఫ్యూచర్ అన్నాడు. జాబ్ విల్ బి ఆప్షనల్ థింగ్ ఇన్ ఫ్యూచర్ అంటే పవర్టీ విల్ బి ఎలిమినేటెడ్ విత్ ఏఐ అన్నాడు. వీళ్ళు ఎలాన్ మస్క్ ఇటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రాక్టికలీ ప్రపంచాన్ని శాసించే వాళ్ళు వెళ్ళి ఇట్లా మాట్లాడతారు. జాబ్ ఈజ్ అన్ ఆప్షన్ అంటే జాబ్ చేయకుండా మళ్ళీ ఎట్లా బతుకుతారు? జాబ్ చేయకుండా ఎవరు బతకగలరు? క్వశ్చన్. ఎలాన్ మస్క్ అనే వ్యక్తి అంత ఆషామాషిగా మాట్లాడాడు. జాబ్ విల్ బి ఆప్షన్ ఇన్ ఫ్యూచర్ అన్నాడు. అంటే ఎవరికి ఆప్షన్ అంటే జాబ్ చేయకుండా ఎవడు బతకగలడు? ఎవడో పెద్ద బిలియనీరు, పెద్ద బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, సైంటిస్ట్ అంటే టాప్ లెవెల్ పీపుల్, వాళ్లకు జాబ్ ఆప్షన్. పాస్తులు ఉన్నవాళ్ళు బిలియనీర్స్. మరి అవి లేకుంటే జాబ్ చేయలేదనుకోండి, జాబ్ లేకుంటే సగం పాపులేషన్ మటాష్ అయిపోతుంది. అంటే పిల్లల్ని కనడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకే తిండి ఉన్నది కనుక వాళ్ళు ఏం చేయలేరు. పాపులేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఎవడు స్ట్రాంగ్గా ఉంటాడో వాడే బతుకుతాడు. ఎలాన్ మస్క్ చెప్పింది ఇది. ఫ్యూచర్లో ప్రజల ఫ్యూచర్ ఫిల్టర్ అయిపోతుంది అని చెప్పిండు. ఈ మూర్ఖులకు అర్థం కాక ఏఐతో పవర్టీ ఎలిమినేట్ అవుతుంది అంటున్నాడు. ఏఐ ఏం చేస్తుంది? జాబ్స్ తినేస్తుంది. జాబ్స్ తినేస్తే ఏమవుతుంది? నిరుద్యోగం ఎక్కువైతుంది. నిరుద్యోగం ఎక్కువైతే ఏమవుతుంది?
తిండికే కష్టమవుతుంది. తిండికి కష్టమైతే ఏమవుతుంది? పాపులేషన్ డ్రాస్టిక్గా పడిపోతుంది. డ్రాస్టిక్గా పడిపోతే ఏమవుతుంది? అబండెన్స్ పెరుగుతుంది. అబండెన్స్ పెరుగుతుంది అంటే తినేవాళ్ళు చాలా తక్కువైపోతారు. ఎందుకంటే తినడానికి డబ్బులే లేవు. వీళ్ళు పిల్లల్ని కంటారా? కనరు. పాపులేషన్ తగ్గుతుంది. పాపులేషన్ తగ్గితే ప్రొడక్టివిటీ ఎక్కువైతే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందరూ తీవ్రంగా కష్టపడి పని చేయవలసిన అవసరం లేని స్థితికి చేరుకుంటారు. ఎప్పుడు? అది కొన్ని ఏళ్ళు పడుతుంది. వీళ్ళంతా ఫ్యూచర్ గురించి ప్రిడిక్ట్ చేస్తారు. ఆయన ఏమన్నాడు? జాబ్ విల్ బి అన్ ఆప్షన్ ఇన్ ఫ్యూచర్. అంటే మనం ఏమనుకున్నాం? అబ్బా అంటే ఏం చేయకుండా డబ్బులు వచ్చేస్తేమో అని. అట్లా కాదు. ఆయన ఏమన్నా అంటే ప్రకృతి ఫిల్టర్ చేసి అవసరం ఉన్నోళ్ళని భూమిపై వస్తుంది అన్నాడు వాడు. అంటే పేదవాడు ఉండడు అన్నాడు ఎలాన్ మస్క్. ఏఐ విల్ రిమూవ్ పావర్టీ అంటే ఎట్లా? ఏ వల్లనే నిరుద్యోగం వస్తుంది కదా అంటే అవును. నిరుద్యోగం వల్ల ఏమవుతుంది? జాబ్ ఉండదు, ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ ఉండకపోతే తిండి ఉండదు. తిండి ఉండకపోతే పాపులేషన్ పిల్లలు కనకపోతే పాపులేషన్ పడుతుంది. ఆప్షన్స్ ఎక్కువ అవుతాయి. మళ్ళీ జనాలు సుఖంగా బతకడం అలవాటవుతుంది. ఏ వల్ల వచ్చే నష్టాలను యాక్సెప్ట్ చేసి వివరించకుండా ఆయన ఏమన్నా అంటే మానవాళినే లేపేస్తే అయిపోయాయి కదా అంటుండు. ఇది డీప్ స్టేట్. ఉపాసన కామినేనికి అంత సీన్ లేదు. డీప్ స్టేట్ థింకింగ్ ఎట్లుంటుంది అని ఏమన్నాడు? మళ్ళీ చెప్తా. జాబ్ విల్ బి అన్ ఆప్షన్ ఇన్ ఫ్యూచర్. అంటే అందరు ఎంటర్ప్రినర్స్ అవుతారని కాదు. జాబు చెయ్యలేని పరిస్థితులు నెలకొంటాయి అన్నాడు. రెండో కోణం చెప్తున్నా మీకు. జాబు చేయలేని పరిస్థితులు అంటే జాబ్ అన్నీ దొబ్బేస్తుంది అని అర్థం. అరే ఇదేమంటున్నాడు? జాబు చేయలేని పరిస్థితులు నెలకొని జాబు చేయకుండా మనిషి ఎట్ట బతుకుతాడు? బతకలేడు. పాపులేషన్ తగ్గిపోతుంది. కానారు పాపులేషన్ తగ్గుతుంది, పావర్టీ వస్తుంది. చెయ్యలేని జాబు చేయలేని పరిస్థితి నెలకొంటుంది అంటున్నాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు వస్తారు విశ్లేషకులు మొత్తం. అసలు ఎలాన్ మస్క్ ఎలా అన్నా అప్పుడు చూడండి, ముందర వాడు దుబాయ్ షేక్ ఎవడో కూర్చున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు, వాడు ఇట్లా అంటున్నాడు, మనకేం అర్థమవుతలేదు. ఎలాన్ మస్క్ ఎంత సూక్ష్మం. ఇక్కడ ఎన్విడా సిఇఓ కూర్చున్నాడు, ఆయనకు అర్థమవుతుంది ఎలాన్ మస్క్ ఏమంటున్నాడు. ఈ సన్నాసికి అర్థమైతలేదు. వీడు గుడమాన్స్ ఉంది, వీడు వేరే అరబ్ కదా, వీడికి నెత్తి పనిచేస్తలేదు. వాడు తుర్కోలకు అంత లాజిక్ ఎక్కదు. వానికే వార్నింగ్ ఇస్తున్నాడు ఎలాన్ మస్క్. ముందర కూర్చొని తుర్కాయనకే వార్నింగ్ ఇస్తున్నాడు. రేపు పొజిషన్ ఎట్లా వస్తుంది అంటే జాబ్ విల్ బి అన్ ఆప్షన్ అంటే జాబులు ఉండవు. జాబు చేయాలనుకున్నా చేయలేరు. మీరు బిజినెస్ వైపు పోతే నష్టపోతారు. అంటే జాబ్ విల్ బి అన్ ఆప్షన్ అంటే ఫ్యూచర్ ఈజ్ ఇన్ బిజినెస్ అనలేదు. ఇప్పుడు సామాన్యులకు మాట్లాడేటప్పుడు ఎలాన్ మస్క్ అటువంటి వాళ్ళు స్టాండర్డ్ ఎట్లా మెయింటైన్ చేస్తారంటే హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయ్మెంట్, హీఈస్ టాకింగ్ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ సృష్టిస్తారు, బిజినెస్ సక్సెస్ అయితే అంటలేడు. బిజినెస్ ఎంప్లాయ్మెంట్ లేదా జాబ్ విల్ బి అన్ ఆప్షన్. If you choose that option, you may or may not survive in that job, or you may not continue that job because AI will eat up all the jobs. అంత స్పష్టతతో చెప్తున్నారు. చాలా మంది ఏమేమో విశ్లేషణ చేస్తున్నారు. సన్నాసులు నిజంగా చెప్తున్నావు కోడు. వాడు అంత ఈజీగా చెప్తాడా? ఎలాన్ మస్క్ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు. ఉపాసన కొనిడేలలాగా, ఆమె పేరు అదే కదా, ఉపాసన కొనిడేల. ఆయనకు ఈయనకి ఏమన్నా తేడా ఉంటుంది కదా. ఎలాన్ మస్క్ బాడీ లాంగ్వేజ్ చూడండి, అని చెప్పే విధానం చూడండి, మనకి అర్థమే కాలేదు.
జాబ్ విల్ బి అన్ ఆప్షన్. అంటే జాబ్ లేకుండా కూడా ప్రపంచం నడుస్తుంది. మూడో కోణం, జాబ్స్ లేకుండా ప్రపంచం నడుస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఏఐ అనేది మూర్ఖప్ కాన్సెప్ట్. పాపులేషన్ ఎక్కువ ఉన్న దేశాల్లో ఏఐని బ్యాన్ చేయాలి. అంటే వేరే ప్రపంచ దేశాలు ముందర వెళ్ళిపోతాయంటే పోనీ, నీవు ముందర పోవడానికి ట్రై చేస్తే ఉన్న పాపులేషన్ మొత్తం సర్వనాశనం అవుతుంది. ఏఐ యూరప్ లాంటి దేశాలకు అనువైంది. కాస్ట్ ఆఫ్ లేబర్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఏఐ చాలా కాస్ట్ని తగ్గిస్తుంది. తద్వారా అక్కడ పాపులేషన్కి కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇదంతా ఎకనామిక్స్ బాస్. ఈ క్వాంటమ్ సిటీ, క్వాంటమ్ ఫ్యూచర్ సిటీ అర్థమైన వాళ్ళకి ఇది అర్థం కాదు. నిన్ననే చెప్పిన, నాకు క్వాంటమ్ అంటే ఏం అర్థం కాదు, ఫ్యూచర్ సిటీలో ఏం ఫ్యూచర్ ఉందో నాకు ఇప్పటిదాకా అర్థమవుతలేదు. అంటే అది హయ్యర్ సైన్స్ అన్నట్టు. ఇది మా ఎలాన్ మస్క్ చెప్పింది. వాడు తొక్క ఎలాన్ మస్క్ ఏమన్నా వాడు పెద్ద ఇదా? రేవంత్ రెడ్డి పెద్దోడు, మళ్ళీ వీడు లోకేష్ మహానుభావుడు. ఎలాన్ మస్క్ ఎంత వీళ్ళ ముందర చెత్త స్టేట్మెంట్లు ఇస్తాడు ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ సైలెంట్గా 2-3 వర్డ్స్లో ప్రపంచం ఫ్యూచర్ ఎట్లుంటుందని అలవోకగా చెప్పేసి కామ్గా కూర్చున్నాడు. వీళ్ళు ఏమో అర్థం చేసుకుంటారు, చేసుకొని అంత ఇంటెలిజెంట్ వాడు. ఎలాగ ఇట్లా ఇడిచిండు ఒకటి. ఏఐని సమర్థిస్తూనే ఏఐ వల్ల ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనకు అర్థం కాలేదు. ఏఐని సమర్థిస్తున్నాను, ఏఐ శాసిస్తుంది అంటున్నాడు. ఏఐ జాబ్స్ తినేస్తుంది, ప్రపంచం పాపులేషన్ తగ్గిస్తుంది ఏది అంటున్నాడు. అందుకోసం జాబ్ విల్ బి అన్ ఆప్షన్ అంటున్నాడు. ఎవ్రీవన్ విల్ బికమ్ అన్ ఎంటర్ప్రెనర్ అంటలేడు. అది ఎలాన్ మస్క్ ఈ స్థాయిలో ఉన్నాడంటే ఆయన థింకింగ్ కారణం కదా. ఆయన బాడీ లక్షల మందికి ఉంటుంది, ఆ బ్రెయిన్ ఉంటుందా? ఉండదు. ఇండియాలో టెస్లా ఫ్యూచర్ నాకు బాగా తెలుసు. ఇండియాలో టెస్లా నడదని తెలుసు. ఆయన ఒకటి ఇట్లా పడేసిండు, ఒకటి పడుండండి వాడు తెలుసు. టెస్లా ఇండియాలో సర్వైవ్ కాదు. ఏఐని అబ్జర్వ్ చేసే స్థాయి ఇండియాకి లేదు. ఈ సన్నాసులేమో ఏఐ సిటీకి 200 ఎకరాలు కేటాయిస్తారు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఎలాన్ మస్క్ పక్కకు పోయి ఏంది ఇట్లా వీళ్ళు చేస్తారంటే, ఎవడరా వీళ్ళంతా అంటాడు. నాకే చక్కగా అర్థమైతలేదు ఏం చేస్తుందో ఫ్యూచర్లో. నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఈ సన్నాసు 200 ఎకరాలు, 1000 ఎకరాలు, బెంగళూరులో ఏఐ సిటీ, ఇక్కడేమో వీడేమో క్వాంటమ్ సిటీ కడుతుండు. వీళ్ళంతా ఏం సార్ మళ్ళీ వీళ్ళంతా అంటే, మనమంతా టచ్ చేయొద్దు భయ్, వీళ్ళంతా మహానుభావులు ఉంటున్నాడు. మనకు అర్థం కాని సైన్స్ వీళ్ళకి అర్థమవుతుంది, మనం దూరం ఉండాలి అంటాడు ఎలాన్ మస్క్ కూడా. ఎందుకంటే వీళ్ళతో పెట్టుకుంటే ఇంకా ప్రపంచం అయ్యే కథమే ఇక. కాబట్టి మనం వీళ్ళిద్దరు విశ్లేషణ చూద్దాం. ఒక ఆమెకేమో బేసిక్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, ఎప్పుడంటే అప్పుడు కనొచ్చు దాంట్లో ఏముంది అంటుంది, అంత లైట్గా తీసుకుంటుంది. ఎలాన్ మస్క్ ఏమో ప్రపంచ కుబేరుడు, సైంటిస్టు, కొత్త కొత్త ఇన్వెంట్ చేసుకుంటూ 1 డజన్ మంది పిల్లల్ని కనేసి. ఈమెమో మొత్తం సెటిల్ అయినాక బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని సిఏ స్టాంప్ కొట్టినాక నువ్వు కనమంటాడు. అప్పటివరకు 3 ఉంటుందా లేదా కూడా తెలియదు. సిఏ స్టాంప్ వేసి నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనక దా అంటది. అప్పుడు వానికి ఏమైనా అవుతుందా లేదా కూడా ఏం గ్యారంటీ లేదు. కాకపోయినా పర్వాలేదు, ఐవీఎఫ్ ఉన్నాయి, టెస్ట్ బేబీలు ఉన్నాయి, సరగేసి ఉంది, ఎట్లనే కనేస్తుంది. అంటే ఇండియన్ వే ఆఫ్ లైఫ్లో బతికినేమో బేసిక్స్ తెలియదు. ఎలాన్ మస్క్ ఏమో అడగోలుగా బతికాడు ఫారెన్ కంట్రీలో. వాని ఇష్టం అనేది చేసి, కానీ ఎంత మెచ్యూర్గా మాట్లాడాడు చూడండి. పాము చావాలి, కట్టే ఇరగొద్దు. పాము చావాలి, కట్టే ఇరగొద్దు. ఎవరికి ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి అన్నాడు.
ఈ స్టేట్మెంట్ మీరు కృష్ణుడి దగ్గర ఏంటంటారు? నేను మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఆ స్టేట్మెంట్ మీకు ఎట్లా అర్థమైతే అట్లా చేసుకోండి అన్నాడు. నా తప్పు కాదంట. నేను దాని వర్జన్ కూడా ఇయ్యాను, నేను దానికి సమాధానము, దానికి లాజిక్ ఇయ్యాను. నేను మాట్లాడి విడిచిపెట్టేస్తాను, మీ ఇష్టమైనట్టు అనుకోండి. కృష్ణుడు ఏం చెప్పిండో ఎలాన్ మస్క్ వాళ్ళు అదే చెప్పిండు. మనం ఏం చేస్తున్నాం, మన విశ్లేషణ ఇప్పుడు మన నాగేష్ గారు వీళ్ళంతా వస్తారు, మహాజ్ఞానులు వచ్చి డీప్ స్టేట్ తో ఇది లింక్ అయి ఉందా, డీప్ స్టేట్ అంటే ఎట్లా ఉంటుంది తెలుసా, అంత వద్దు, మోషన్ అయిపోయింది ఇప్పుడు, అంత ఒత్తిడి వద్దు, సమాజం అంత ఒత్తిడి తట్టుకోలేదు. అసలు ఈ డీప్ స్టేట్ కి ఉపాసనకు లింక్ ఏమైనా ఉందా? ఏందా ఒత్తిడి, అక్కడే ఒత్తిడి పెరిగిందంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళ విశ్లేషకులు ఒత్తిడి. అక్కడేమో ఎలాన్ మస్క్ కూర్చొని 2-3 పదాలు మాట్లాడి వెళ్ళిపోయాడు, అయిపోయింది, ఆ పని అయింది. ఉపాసన ట్వీట్లకు జవాబు ఇచ్చుకుంటా, నా ఎక్స్పీరియన్స్ ఏందో నేను చెప్తా అని సాగదీస్తుంది. అసలు చిరంజీవికి ఏబిసిడి లేదా, సంసారాల గురించి ఏం గురించి చేసుకుంటావా, ఇంకోటి చేసుకో, ఎంతమంది అయ్యారు, 3 అయ్యారా, ఇంకోటి చేసుకో, 4 పాడుంటాడు, పాడెంత, మన ఫ్యామిలీ ముందర వీడెంత, చేసుకో కదా, వద్దంటావా, వాడు బాగాలేడా, ఇంకోటి చేసుకో, మీ వదిన అడుగు అని చెప్తుంది. 40 గంట ఉంది వదిన, 50 గంటది, ఇవి కూడా చెప్తారు. చేసుకోపోయేది ఏముంది, మనకు వస్తుంటాడు పోతుంటాడు, మనమంతా డీప్ స్టేట్. ఒరే నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కడు భారతదేశంలో అల్టిమేట్ కింగ్స్, ఇవ్వడు ముందర మైకు పెట్టాలి, వీళ్ళకి సంసార పక్షం ఏమన్నా విషయాలు తెలుసా, మన ఇండియన్ కల్చర్కి ఏమన్నా వీళ్ళకి ఏమన్నా టచ్ ఉన్నారా అంటే ఏం లే, మైకు పెట్టిండా బూతులు సమాజంలో ఇడ్చుడు. నీ ఫైనాన్షియల్, ఇప్పుడు చాలా మంది మహిళలు ఇవ్వడం ఇటువంటి స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పినా మా ఇంట్లోనే, నేను కోడల్ని, నేను నీ కొడుకు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నా అంటే, నేను కోడల్ని కాదు కొడుకుని ఆఫీస్ నుంచి వచ్చినాక వంట చేయమంటావా అంటే, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు డీప్ స్టేట్లో ఉన్నారు, డీప్ స్టేట్తో లింక్ అయి ఉన్నారు. ఉపాసననే డీప్ స్టేట్ అంటే యూఎస్ వాడి. నేను నీ కొడుకు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నా, సో నేను నీ కొడుకు కన్నా ఎక్కువ స్థాయి ఉన్న వ్యక్తిని, సో అత్తగారి ఇంట్లో నన్ను కిచెన్లో పని చేయండి అని అనొద్దు, ఎందుకంటే నా సంపాదన ఎక్కువ కనుక నేను కొడుకు స్థానంలో ఉన్నా కనుక ఈ కొడుకును వంట చేయమంటావా అంటే కాదు అంటుంది కనుక నేను కూడా వంట చేయను, మీరు వండి పెడితే నేను తింటా, నీ కొడుకు వండి పెట్టినా నేను తినడానికి రెడీ, కానీ నేను వంట చేయను. ఇది డీప్ స్టేట్ థింకింగ్. చూడండి, ఇంత చిన్న ఫ్యామిలీలో కూడా డీప్ స్టేట్ కోడలు వచ్చేసింది. మాది మామూలు కుటుంబం కదా, దీంట్లో కూడా డీప్ స్టేట్ కుటుంబం వచ్చేసింది. కోడలు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది. స్థాయి ఎలా నిర్ణయించబడుతుంది అంటే, నేను సంపాదించిన సంపాదనతో స్థాయి నిర్ణయించబడుతుంది కానీ రిలేషన్షిప్తో కాదు అని ఇంకో ఉపాసన మా ఇంటనే ఉంది. ఆమె వర్ధిల్లుతుంది, ఆమె పేరు ఎవరు గుర్తుపెట్టుకోరు, ఆమె ఏదో ఆఫీస్కి పోతుంది వస్తుంది, వీడోళ్ళు అతుకోరగాడు, వీడికి ఏ నోరు ఎప్పుడు తెలియాలి, ఏంది తెలియదు, బలైపోయాడు. ఈ మామూలు ఈ డీప్ స్టేట్ వ్యక్తులంతా ఇట్లా మామూలు వ్యక్తులని చేసుకుంటారు, బకరాగాడు, వీడికి నోరే మెదపడానికి రాదు, డీప్ స్టేట్కి బలి. డీప్ స్టేట్ అంటే మా ఇంట్లో ఉంది చూడండి, ఉపాసన డీప్ స్టేట్ కాదు, ప్రాక్టికల్ డీప్ స్టేట్ మా కోడలే, అంటే మా ఇంటికి కోడలు, మా ఫ్యామిలీలో ఒక కోడల స్థాయి ఉన్న వ్యక్తి, ఆమె మాట చూడండి ఎంత హై లెవెల్ ఉంది.
ఉపాసన ఏమన్నది, నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కాక నేను డిసిషన్ ఎప్పుడైనా తీసుకుంటా కరణం అంటే, ఈమెం చేసింది, కానీ నేను చూసుకోను, నా కన్న బిడ్డని నివేదించుకోవాలి, నన్ను కూడా నివేదించుకోవాలి అంటుంది. ఇది ఎంత పెద్ద డీప్ స్టేట్. మాకు అనుభవం లేదు కాదు, ముందే అనుభవం ఉంది కనుక మేము కూలు ఉన్నాం. ఇటువంటి ఫ్యామిలీలోనే డీప్ స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు, అవైతే పెద్ద ఫ్యామిలీలు, పాపులర్ ఫ్యామిలీలు ఎప్పుడో వచ్చింటాయి డీప్ స్టేట్ వాళ్ళు. కనుక సమాజంలో జరిగే తంతును మీరు జాగ్రత్తగా గమనించి సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ లైఫ్ స్టైల్కు మీకు ఏ సంబంధం లేదు. కనుక మీరు మీ స్థాయిలో ఉండి, మీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోండి. ఎందుకంటే కర్మ ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. కర్మ ఫలితము వేరు, కర్మ ఫలితము వేరు. ఇవి రెండు మనం నమ్ముతాం కనుక గుడికి పోయేస్తాం. కనుక కర్మ చేయండి, కర్మను అనుభవించండి. కర్మ చేయండి, కర్మను అనుభవించండి. ఇది ఎవరు చెప్పిండ్రు? కృష్ణుడు చెప్పిండు. కృష్ణుడు ఏం చెప్పిండు? పని చేయండి, ఫలితాలు ఆశించకండి. అంటే కర్మ చేయండి, కర్మను అనుభవించండి అన్నాడు. కృష్ణుడిని మనం ఎప్పుడు ఆదర్శంగా తీసుకొని, ఆయన మహాభారతం టైంలోనే ఇటువంటి ఈక్వేషన్స్, పర్ముటేషన్, కాంబినేషన్లు, సొల్యూషన్స్, పైథాగరస్ థియరం లాంటివి ఏమో చేసి అర్జునునికి, ద్రోణాచార్యునికి, ఈ దుర్యోధనునికి అని ట్యూషన్ క్లాసెస్ తీసుకున్నాడంటే మామూలు శక్తి కాదు. కనుక ఇప్పుడు కూడా అవి రిలవెంట్ కనుక మనం అందరం కూల్గా ఉంటూ, మనము వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా భావించకుండా, ఎందుకంటే ఎలాన్ మస్క్ స్థాయి మనది కాదు, ఉపాసన స్థాయి కూడా మనది కాదు. ఒకటేమో పనికిమాలిన స్థాయి, ఇంకోటేమో చాలా పెద్ద స్థాయి. ఇద్దరిని ఫాలో చేసే అవసరం లేదు. మనం ఫాలో ఎవరు చేయాలంటే ఈ చాగంటి కోటేశ్వరరావు, మన గరికపాటి నరసింహారావు, ఇటువంటి వాళ్ళని ఫాలో చేయాలి. ఎందుకంటే వీళ్ళు సంసారాలు చూసింటారు కనుక కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే కనుక, మనం ఇటువంటి డీప్ స్టేట్ పీపుల్తోనే కనెక్టెడ్ అయ్యి ఉన్నాం కనుక మనం అందరము మన స్థాయిలో ఉండి ఆలోచించుకొని కరెక్ట్ డిసిషన్ అందరూ తీసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.